లోకంలో ఉండు మరి దేనికోసమో నేను ఏడవట్లా, ఏది లేదో అని నేను ఏడవట్లా, ఏది నాకు దక్కలేదో అని నేను ఏడవట్లా, ఏదో నేను పొందలేదని నేను ఏడవట్లా, ఎవరో నాకు కాకుండా పోయారని నేను ఏడవట్లా, మనుషుల కోసం నేను ఏడవట్లా, భోగాల కోసం నేను ఏడవట్లా, సుఖాల కోసం నేను ఏడవట్లా, ఆస్తుల కోసం అంతస్తుల కోసం నేను ఏడవట్లా, పదవీ కాంక్ష కోసం నేను ఏడవట్లా, మనుషుల డాబు దర్పాల కోసం, గుర్తింపుల కోసం, సౌందర్య విలాసాల కోసం నేను ఏడవట్లా. వాళ్ళకి అది దక్కిందే, వీళ్ళకి ఇది దక్కింది, వాళ్ళకి ఆ భోగం దక్కింది, వీళ్ళకి ఈ భోగం దక్కింది, నా బతికిట్ట తగలబడిపోయింది అని ఈ దరిద్ర స్థితిని బట్టి నేను ఏడవట్లా, వెతకట్లా. నా ఏడుపు నా యేసయ్య కోసం, నా వెతుకులాట ఆయన కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం మన ఏడుపు? ఎవరి సన్నిధిని ఆశించి మన ఏడుపు? ఎవరి కోసం మన వెతుకులాట? ఈరోజు మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఇది. ఎవరి కోసం మన అన్వేషణ? మగ్దలీనా హార్ట్ఫుల్గా దేవుని ప్రేమించింది, పూర్ణ హృదయంతో నా ప్రభువుని ప్రేమించింది. ఎంతగా అంటే కనీసం పునరుత్థానుడు అయ్యాడు కదా, పునరుత్థానుడు అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళాల్సింది ఎక్కడికి? తండ్రి దగ్గరికి. పునరుత్థానుడు అయిన తర్వాత మొదట వెళ్ళాల్సింది ఎక్కడికి? తండ్రి దగ్గరికి. తండ్రి దగ్గరికి వెళ్ళాలా? ఈ ఏడుపు దెబ్బకు వచ్చి నిలబడ్డాడు అక్కడ. అక్కడ ఎలా స్పందించాడో తెలుసా? ఒక అమ్మలాగా స్పందించాడు యేసయ్య. ఒక అమ్మలాగా స్పందించాడు. అమ్మ అలా వెళ్తా ఉందనుకో, బిడ్డ నిలబడి ఏడుస్తా ఉంటే వెళ్ళిద్దా? నానన్న కఠినంగా వెళ్తాడు, ఏ తంత హో అని గద్దించి వెళ్తాడు. అమ్మ వెళ్ళలేదు. వచ్చి అవసరమైతే 2 బాది మళ్ళీ పోయింది. ఆడు మళ్ళీ ఏడిచి నిలబడి ఇంకా సోగండాలు పెడుతూ ఉంటాడు. ఇంకప్పుడు ఆ పక్కన వాళ్ళతో చెప్పిద్ది, ఈ దరిద్రుడు నన్ను రానిళ్ళే కానీ, ఈ దరిద్రుడు నన్ను రానిళ్ళే కానీ, నిర్బండి రానిదు, నన్ను రానిది, ఇది పోనీదు అని. అది పో, నీకేం అడ్డమా? సంఖ్యలు వేసిందా? నో, ఏడుస్తుంది. ఏడిస్తే నీకేమైంది? పోలేను. మాతృవాత్సల్యం, అమ్మ ప్రేమ కదలలేదు, కాళ్ళు బంధించబడతాయి. అది అమ్మలకి తెలుసు. ఆ సెంటిమెంట్ పిల్లలకు కూడా తెలుసు. అందుకే నిలబడి ఏడుస్తూ ఉంటారు, ఈ లేడీస్ వాళ్ళని కట్టేస్తూ ఉంటారు. చాలాసార్లు జరిగేది అదే. ఆడపిల్లలకు తెలుసు, ఏం లేదు, మా అమ్మ దగ్గర పోయి ఏడిచానంటే మా అమ్మ బెండ్ అయిపోతాడు, మా నాన్న దగ్గర పోయి ఏడిచానంటే మా నాన్న బెండ్ అయిపోతాడు. అమ్మ నాన్న ఎట్ట బెండ్ అవుతారో వీళ్ళకి తెలుసు. నా ప్రభు బెండ్ అయిపోయాడు. అక్కడ నిలబడి ఆయన కోసం ఆ సమాధిలో వెతుకుతూ, ఆ ప్రాంతం అంతా వెతుకుతూ, ఆ చీకట్లో ఆ ఆడపిల్ల పరితాపాన్ని చూసి ఒరి పిచ్చిది, ఈ పిచ్చిదానికి నేనంటే ఎందుకు ఇంత పిచ్చి? ఇప్పుడు నేను కనపడకపోయానంటే చచ్చిపోయేది అన్యాయంగా, నేను కనపడలేదంటే ఇంకా ఏమైపోయేదో కూడా తెలియదు ఈ పిచ్చిది. అర్జెంటుగా నేను కనపడాలని తండ్రి దగ్గరకు పోలేకపోయాడండి. వాసంగా వెళ్ళిపోవాలి, వెళ్ళలేకపోయాడు. ముందు మగ్దలీనా కనపడి వస్తాను, తండ్రి మగ్దలీనా కనపడి వస్తాను, నా బిడ్డ అల్లాడుతుంది తండ్రి, నా బిడ్డ అల్లాడుతుంది తండ్రి, నా బిడ్డ ఏడుస్తుంది తండ్రి, నా బిడ్డ నన్ను వెతుకుతుంది తండ్రి. నీకు నేను ఎక్కువ, ఆమె ఎక్కువ? తండ్రి ప్రశ్న వేశాడు అనుకో యేసయ్యకి, వీళ్ళెవరూ లేనప్పుడు నువ్వే తండ్రి, ఇప్పుడు వీళ్ళని ఇచ్చావుగా నాకు, ఇప్పుడు వీళ్ళని ఇచ్చావుగా తండ్రి నాకు, ఇప్పుడు నా బిడ్డలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆలోచించండి, అమ్మ వాళ్ళ నాన్నకి ఎక్కువ టైం కేటాయించిద్దా, తన పిల్లలకి ఎక్కువ టైం కేటాయించిద్దా? తన పిల్లలకి ఎక్కువ టైం. వాళ్ళ నాన్న ఎప్పుడో చుట్టం చూపుగా వస్తాడు, ఈమె చుట్టం చూపుగా వెళ్ళి పలకరించి రావడం తప్ప, ఈమెకి పిల్లలు అయిన తర్వాత ఈమె మనసు అంతా ఆ పిల్లల మీదే ఉంటుంది. యేసయ్య మనసు ఆమె మీదకి వచ్చేసి దెబ్బకి నిలబడిపోయాడు. అక్కడ పలకరించాడు, ఆమెతో మాట్లాడాడు, గుర్తుపట్ల వెతుకులాట్లోనే ఉంది. నాకు యేసు 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 యేసు. ఇక దాగలేకపోయాడు. ఆయనతో మాట్లాడుతూ కూడా చుట్టూ దేవులాడుతూనే ఉంది. వెనక నుండి పిలిచాడు, మరియా. ఆ పాత స్వరంతో పిలిచాడు. ఆ గొంతింది, నా గొర్రెలు నా స్వరము వినును అని రాశాడు కదా.
పెద్ద కేక వేసింది, రబ్బుని అంటే బోధకుడా, బోధకుడా, బోధకుడా అని తిరిగి బోధకుడా అలాగూ పరిగెత్తి ఆగా. నీ ఏడుపు దెబ్బకి నేను ఇక్కడ ఆగాల్సి వచ్చింది, లేకపోతే నేను తండ్రి దగ్గరికి వెళ్ళి రావాలి, ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టొద్దు. నేను కనబడకపోతే, నేను మాట్లాడకపోతే నువ్వు దెబ్బతినేటట్టున్నావు, అందుకే నేను ఆగలేకపోయానమ్మా, వచ్చాను. నా సహోదరులను కూడా కలుసుకుంటాను, వెళ్ళి చెప్పు. నేను చెప్పలేదా సజీవుడిని అవుతానని? మరణము నన్ను బంధించి ఉంచుట అసాధ్యము, నన్ను ఎవడో చంపలేడు, చావునే చంపి నేను లెగుస్తానని చెప్పా కదా. చూసావుగా, ఇక మరీ ఆనందానికి అంతు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసా, యేసు పునరుద్ధానాన్ని గూర్చిన సాక్షి ఒక స్త్రీ. యేసు పునరుద్ధానాన్ని గూర్చిన మొట్టమొదటి సాక్షి ఒక స్త్రీ. దూతలు చెప్పటమే కాదు, యేసు సాక్షాత్తు తానే కనబడి మాట్లాడే ఆ ప్రేమని కనపరిచే ప్రభువును ఆకర్షించింది ఒక స్త్రీ. నేను అడుగుతున్నాను ఈరోజు, నువ్వేం వెతుకుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభు నిన్ను అడిగితే నువ్వేం చెబుతావు? 24 సమస్యలు చెప్తావు. కానీ మగ్దలేను అడుగుతాం, మగ్దలేన ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా ప్రభువు కోసం ఏడుస్తున్నా. మగ్దలేన ఎవరిని వెతుకుతున్నావు? నా ప్రభువుని వెతుకుతున్నాను. ఇంకా ఈ లోకంలో ఉన్నవేవి అక్కర్లేదా? నాకొద్దు, నాకొద్దు, నాకొద్దు. వాటన్నిటికంటే శ్రేష్ఠుడు, సర్వకృపానిధి, సంపదల గని నా యేసు, నా ప్రాణప్రియుడు, నా ప్రభు, నా రక్షకుడు, నా రాజు, శాశ్వత కాలము నాకు తోడై ఉండే నా దేవుడు. ఈ లోకమంతా ఒకనాడు నాకు హత్తుకొని ఉంటారు, ఒకనాటికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ నిత్యత్వ పర్యంతం నాకు తోడై ఉండే నా ప్రాణనాథుడు నా యేసయ్య. నాకు ఆయన కావాలి. ఆయన కోసం నా ఏడుపు, ఆయన చిత్తం నెరవేర్పు కోసం నా ఏడుపు, ఆయన రాజ్య నిర్మాణం కోసం నా ఏడుపు, ఆయన సన్నిధి కొరకు నా ఏడుపు. పురుషులు, స్త్రీలు అందరి హృదయాల్లో ఈ భారమే ఉండాలి. ఎవరి కొరకు నీ అన్వేషణ? యేసు కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మగ్దలేన మరియ బైబిల్ గ్రంథ చరిత్రలో శాశ్వత కాలం చోటు సంపాదించుకుంది.